యాసిడ్ దాడులకు గురై జీవితాలను కోల్పోయిన బాధితుల పట్ల సుప్రీంకోర్టు అత్యంత మానవీయమైన నిర్ణయం తీసుకుంది. బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేలా ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాని పక్షంలో వారి జీవనాధారం కోసం గౌరవప్రదమైన భత్యాన్ని చెల్లించేలా నిబంధనలు తేవాలని సూచించింది. సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేస్తూ వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టింది. బాధితులకు ప్రభుత్వ విభాగాలు లేదా ఏజెన్సీల్లో ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేరో తగిన కారణాలను తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు నిలదీసింది. హర్యానాకు చెందిన ఓ బాధితురాలు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. యాసిడ్ దాడులు బాధితుల శారీరక రూపాన్నే కాకుండా వారి ఆత్మవిశ్వాసాన్ని, ఉపాధి అవకాశాలను కూడా దెబ్బతీస్తాయని కోర్టు అభిప్రాయపడింది. అందుకే వారికి సమాజంలో గౌరవప్రదమైన స్థానం కల్పించడం ప్రభుత్వాల బాధ్యతని గుర్తు చేసింది. ఈ ఉత్తర్వుల వల్ల దేశవ్యాప్తంగా ఉన్న వందలాది మంది బాధితుల జీవితాల్లో కొత్త వెలుగులు నిండుతాయని సామాజిక కార్యకర్తలు భావిస్తున్నారు. న్యాయస్థానం తీసుకున్న ఈ నిర్ణయం బాధితులకు ఆర్థిక భరోసాతో పాటు సామాజిక భద్రతను కూడా కల్పిస్తుంది. గతంలో కూడా యాసిడ్ దాడుల విషయంలో సుప్రీంకోర్టు కఠినమైన వైఖరిని ప్రదర్శించిన సంగతి మనకు తెలిసిందే. ఇలాంటి అమానవీయ ఘటనలకు పాల్పడే నేరగాళ్లకు అత్యంత కఠినమైన శిక్షలు పడేలా చట్టాలను సవరించాలని అప్పట్లో కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అవసరమైతే దోషుల ఆస్తులను స్వాధీనం చేసుకుని ఆ నిధులను బాధితుల చికిత్సకు, పునరావాసానికి ఎందుకు వాడకూడదని న్యాయస్థానం ప్రశ్నించింది. కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా బాధితులకు జరిగే శాశ్వత నష్టాన్ని పూడ్చేలా చర్యలు ఉండాలని కోర్టు నొక్కి చెప్పింది. యాసిడ్ విక్రయాలపై కఠినమైన ఆంక్షలు ఉండాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గతంలోనే ఆదేశాలిచ్చింది. ప్రస్తుత ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు 3 నెలల లోపు తమ నివేదికలను సమర్పించాల్సి ఉంటుంది. బాధితుల విద్యార్హతలను బట్టి వారికి తగిన పోస్టులను కేటాయించేలా గైడ్లైన్స్ రూపొందించాలని కోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లేదా ప్రత్యేక కేటగిరీ కింద వీరిని పరిగణలోకి తీసుకోవాలని ధర్మాసనం సూచించింది.